ఏదైతే అల్లు అర్జున్ ఎపిసోడ్ నుంచి మనతో మాట్లాడడానికి గురువు గారు ఉన్నారు. గురుగారు ఏది చెప్పినా అల్లు అర్జున్ ఎపిసోడ్లో యాజ్ ఇట్ ఈజ్ 100% జరుగుతుంది. అసలు గురుగారిని అడుగుదాం, అసలు అల్లు అర్జున్ ఎపిసోడ్లో ఎలా జరుగుతుంది సార్? మరి గురుగారు మొదటి నుంచి రాఘవ శర్మ గారు మొదటి నుంచి అల్లు అర్జున్లో మీరు చెప్పినట్టు పూస కూర్చున్నట్టు జరుగుతుంది. ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది అది? నా నాన్న నారసింహుడి అనుగ్రహం వల్లే. నా దగ్గర ఏమన్నా తంత్రాలు ఉన్నాయా, మంత్రాలు ఉన్నాయా, శక్తుల యుక్తుల ఏమున్నాయని నా నాన్న నారసింహుడి వల్లే నేను అందరికీ సేవ చేయగలుగుతున్నాను. కేవలం ఒక అల్లు అర్జున్ అనే పేరును పట్టుకొని ఇంత యాస్టీస్గా ఎలా చెప్పగలుగుతున్నారు? అదే చెప్తున్నాను నాన్న. ఈ గ్రహాలు, రాసులు, నక్షత్రాలు అనేవి జ్యోతిష్య శిఖామణులకి, జ్యోతిష్య పండితులకి చాలా అవసరం. జ్యోతిష్య శాస్త్రం వాళ్ళకు అవసరం, నాకు కాదే. నా నాన్న తెలియపరిచిన విషయాన్ని తెలియపరుస్తాను. తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు ముందుగా చెప్తాను. అలాగే మీకు ముందుగా చెప్పాను మీ వాళ్ళకే. అవన్నీ వాళ్ళ అచ్చుగుద్దినట్టు జరిగాయి అంటే నాన్న చెప్పిన మాట నిజమైందని అనుకుంటాను. అంటే అల్లు అర్జున్కి సంబంధించి ఈరోజు ఎండుకాడు బడ్జెట్ అయినా, ఎందుకంటే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో కూడా మొత్తం సినీ ఇండస్ట్రీ పెద్దలంతా చర్చలకు వెళ్ళారు. వాటి వల్ల అయితే చాలా జోష్ లో బయటికి వచ్చినట్టు కనబడుతుంది, మనకు విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అంటే సో ఇప్పటికీ అల్లు అర్జున్ సంబంధించి ఈ ఎపిసోడ్ అంతా కంప్లీట్ అయినట్టు అనుకోవచ్చు నాన్న. అల్లు అరవింద్ ఒక సినీ నిర్మాత, ఒక సంస్థ అధినేత, కానీ రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి ఎదురు చెప్పే ధైర్యం ఉంటుందా? ఎవరికన్నా ఎదురు చెప్పి మాట్లాడే అవకాశం ఉంటుందా? చర్చలు సఫలీకృతమయ్యాయి అని తృప్తిగా బయటికి రావాల్సిందే తప్ప మేము గెలిచేశాము అనుకోవడానికి లేదు నాన్న. రేవంత్ రెడ్డి అనబడేటటువంటి వ్యక్తికి ఉన్న బలగం ఇప్పుడు చాలా బలంగా ఉంది. కాబట్టి తను ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తను కట్టుబడి ఉంటాడు. ఇప్పుడు అక్కడ మీటింగ్లు ఏం జరిగినాయి, ఏమున్నాయి నాకైతే తెలియదు, నాకు అప్రస్తుతం. నాకు నా నారసింహుడే ముఖ్యం కాబట్టి నేను ఇంకొకటి ఆలోచించను. కానీ ఆయన ఏదైతే అందరి సాక్షిగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలే అమలుపరుస్తాడు, ఆ నిర్ణయాలతోనే ముందుకెళ్తాడు. తప్పించి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ రెండో ఆలోచన ఉండదు. ఒకవేళ ఈ బెనిఫిట్ షోలు కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా తగిన నియమ నిబంధనలతో, తగు జాగ్రత్తలతో ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? వీళ్ళెవరూ బయటికి రామాకండి. కాబట్టి ఇది ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయించింది ఇలా చేస్తున్నాము అని. అది ఇవాళ నేరుగా చెప్పింది, అంతేగా. ఇంకేదన్నా కొత్తగా ఉందా? ఏమైనా జరుగుతుందా? ఏమీ లేదు. ఆ రోజు అందరి ముందు అందరికీ వినపడేలాగా, కనపడేలాగా తెలియపరిచిన విషయాలు ఇవాళ ఎదురుగుండా కూర్చొని కాస్తంత కాఫీ తాగుతూ చర్చించుకున్నారు. ఆయన నిర్ణయించిన నిర్ణయాలే జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. ఇంకా అంతకు మించి ఏమీ లేదు. కాకపోతే ఇలా చేసి ఉండకూడదు అని ఆయన చెప్పుంటారు, చేసిన దానికి మనస్తాపంగా ఉందని వీళ్ళని ఉంటారు. అంటే దీనికి సంబంధించి అల్లు అర్జున్కి ఏదైతే ఈ బ్యాడ్ టైం నడుస్తుందో ఇంతటితో పులి స్టాప్ పడింది అనుకో? లేదు నాన్న, అవకాశం లేదు. ఇప్పటితో అయిపోయిందని అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా ఏప్రిల్ నెలాఖరి వరకు అయితే చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మానసికపు ఒత్తిడి మహాదారుణంగా ఉంటుంది. ఏ సినిమాలకు సంబంధించిన విషయాలు ఆలోచించలేడు, చెయ్యలేడు. చేసిన మొదలుపెట్టినా కూడా ఆగిపోతాయి. దారుణమైన మానసిక ఒత్తిడికి లోనవుతాడు. అతను బయటకి రాకూడదని మీ వాళ్ళ ద్వారానే చెప్పా, భద్రత కావాలని మీ వాళ్ళ ద్వారా చెప్పా, దాడి జరుగుతుందని మీ వాళ్ళ ద్వారా చెప్పా. ఎప్పుడు? ఇవన్నీ జరగకముందే. కావాలంటే మీ దగ్గరే ఉన్నాయిగా, ఏదో నేను మాట్లాడడం కాదు కదా. అలాగే బయటికి వచ్చేటప్పుడు మాత్రం తగిన భద్రతతో వస్తే మంచిది. లేకపోతే జైలే ఎందుకు నాన్న? ఇప్పుడు ఇంట్లో 4 గోడల మధ్యలో ఉండి తను చేస్తున్నదేమిటి? ఎంత మానసిక ఒత్తిడి? తప్పదు, అనుభవించాల్సిందే. కాబట్టి ఇది ఇంకా ఉంది నాన్న, ఇది ఇప్పుడే సమసిపోదు. కానీ భగవత్ క్రతువుతో భగవంతుణ్ణి పట్టుకొని చక్కగా ఆ కుటుంబం కనుక ఆ కార్యాచరణకి పూనుకుంటే చాలా తేడా వస్తుంది. ఎటువంటి రెమెడీస్ ఏమన్నా, యాగాలు కానీ లేకపోతే పూజలు కానీ అది అంటే ఒకరి విషయం ఒకరితో మాట్లాడను. ఇది ఆ కుటుంబానికి సంబంధించి, అల్లు అరవింద్ గారి యొక్క కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా అవకాశం ఉంటే కలవడం జరిగితే అప్పుడు చెప్తాను. ఎందుకంటే ఒకరి విషయం ఒకరి దగ్గర మాట్లాడకూడదు నాన్న. కానీ చాలామంది అంటారు, ఇప్పుడు ఈ దొంగముండా కొడుకు ఈ వంకతో 2-3 లక్షలు లాగేస్తాడు అని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్తున్నా,
ఇది ఒక వంకగా సాకుగా చూపించి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మొత్తం నేనే ఖర్చు పెట్టి చేయగలను. అది నారసింహుడు నాకు ఇచ్చిన అవకాశం. కానీ భగవంతుణ్ణి పట్టుకుంటే తప్ప ఇప్పుడు తను బయటపడడం కష్టం నాన్న. ఏప్రిల్ వరకు అయితే తట్టుకోలేని స్థితి ఉంటుంది. అంటే ఎందుకు ఇదంతా ఓన్లీ గ్రహాలకు సంబంధించిన లేకపోతే విధిరాత అనుకోవచ్చా? ఎట్లా కర్మ వెంటాడుతోంది. గతంలో చేసిన కర్మ, ఆ కర్మ గతంలో ఏంటి, ప్రస్తుతం ఏంటి, ఇంతకు ముందేంటి, ఏదైనా కానీ ఏ కర్మ అయితే వెంటాడుతుందో ఆ కర్మ ఇంకెక్కడి దాకా తీసుకెళ్తుందో, అది ఇంకెంత ఘోరమైనటువంటి స్థితిలో ఉంటుందో. అందుకే భగవంతుడిని పట్టుకుంటే అదే దుష్కర్మ సత్కర్మగా మారిపోతుంది. ఇప్పుడు అనుభవిస్తున్నాడుగా నాన్న, భయంకరంగా అనుభవిస్తున్నాడు. అంతే కదా. ఇప్పుడు తను జైలుకు వెళ్ళడం అనేది డిసెంబర్ 2 నాడు చెప్పాను నేను. ఎవరన్నా నమ్మారా? లేదు, అయిపోయింది. ఫోన్ చేసి గురుగారు మీరు మాట తప్పు, బెయిల్ పేపర్స్ వచ్చేసినాయి అన్నాడు. అవునా, చూసి నాకు పొద్దున ఫోన్ చేయనని ఫోన్ పెట్టేశా. మళ్ళీ నాకు ఫోను, పొద్దున ఫోన్ చేసి గురుగారు మీరు మాట దక్కించుకున్నారు. నేను మాట దక్కించుకోవడం కాదు, కర్మ వెంటాడుతోంది, ఆ కర్మ తీసుకెళ్తుంది, ఎవడు ఏం చేయలేడు. అంతే. తప్పదు నాన్న. ఈ స్థితి ఇంకా కొన్నాళ్ళు ఉంటుంది మానసికంగా. ఈ సంవత్సరంలో ఉగాది అని చెప్పను కానీ ఒక 3-4 నెలల పాటు అసలు సినిమా అనేదే మాట్లాడలేడు తను. ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పేరు ప్రఖ్యాతులు నేను అన్నాను, మొదటి భాగం ఉన్నట్టుగా రెండవ భాగం ఉండదు, మొదటి భాగం చొచ్చుకెళ్ళినట్టుగా రెండవ భాగం చొచ్చుకొని పోదు. కానీ మొదటి దానికి వచ్చిన దానికి 2 సంపాదిస్తాడు, అక్కడి నుంచే పడిపోతాడు అని చెప్పారు. అదే జరిగిందిగా. ఇప్పుడు రెండో భాగంలోనే ఎన్ని కష్టాలు ఉంటాయి, మరి మూడో భాగం ఎప్పుడు మొదలు పెట్టాలి, దానికి సంబంధించి ఎలాంటి కష్టాలు ఉండబోతున్నాయి? అంటే నాకెవరూ తెలియదు కానీ నవంబర్ 27 ఆ ఇంచుమించుగా 3వ వారం చివరిలో స్వామివారి సమక్షంలో ఉన్నప్పుడు చెప్పా, ఇది బయటకు వచ్చే సమయం బలి కోరుకుంటుంది అని. నన్ను అడిగారు, అంటే ఏ రకంగా గురువుగారు, అంటే వాళ్ళు ఏమైనా బలిస్తారా? లేదు లేదు, చిత్రం బయటికి వస్తోంది అని చెప్పగానే అది ఏ రకంగా అయినా సరే కోరుకుంటుంది, మానవ ప్రాణాన్ని మనం పోగొట్టుకునే కర్మ మనకు ఉంది అన్న. అది మీకు కూడా, మీ వాళ్ళకు కూడా చెప్పా అన్నట్టుగానే జరిగింది. ఆ కర్మ అప్పుడే విడిచిపెట్టదు నాన్న, అది ఇంకా అట్లా ఆ పీడ ఉంది. ఇంకా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి కూడా చాలా ట్రోల్స్ చూస్తున్నాం సోషల్ మీడియాలో. అటువంటిది ఏమైనా జరుగుతుందా మీరు అనుకున్నట్టు? మీరు ఏది రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నాడు ఈ విషయంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి చాలా ఇష్యూస్ లో గతంలో కూడా చాలా మరణాలు జరిగినాయి. ఎవరైతే రాజకీయ నాయకులు చేసిన దాంట్లో కూడా ఎన్నో జరిగినాయి నాన్న. ఒక్కరు చనిపోతే ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నారని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కావాలని టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను. ఒకళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే పడినవాడు ఇదే మాట అంటాడు, కావాలని చేస్తున్నాడని. అల్లు అర్జున్ అంటే పడినవాడు మా సీఎం కరెక్టు, ప్రాణం పోగొట్టడానికి కారణమైన వాడిని జైల్లో పెట్టాడు, ఇది కరెక్టు అంటావు. ఇప్పుడు చెప్పు, ఎవరిని కరెక్ట్ అంటావు నువ్వు? కర్మ వెంటాడుతోంది అని అంటా నేను. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ కర్మ నుంచి తప్పించుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదు. ఇది కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఏదైతే అసెంబ్లీలో అనౌన్స్ చేశాడో ఆ మాట మీదే ఉన్నాడు, ఆ మాట మీదే ఉంటాడు. అందులో వెనకడుగు వేసే అవకాశమే లేదు. ఇప్పుడు ఈ జగను అవి మనకెందుకు, దేనికి, ఏమైనా అవసరం ఉందా? ఇప్పుడు ఎవరు ఫోన్ చేశారు, ఎవరు ఫోన్లు వెళ్లకుండానే ఉంటాయా రేవంత్ రెడ్డికి? చాలామందికి తెలుసు, కానీ బయట మాట్లాడే అవకాశం ఉందా? బొచ్చడు మంది ఫోన్లు చేస్తారు, సార్ కొంచెం చూడండి సార్, సార్ కొంచెం చెయ్యండి సార్. ఇప్పుడు ఎవరో వద్దు నాన్న, నిన్నో మొన్నో చూసా మన క్లిప్పింగ్ ఒకటి, ఆకాశమే తల వంచిందా నింగికి, నింగి తల వంచిందా నేలకి అని అనిపించింది చిరంజీవి మాట్లాడిన ఒక మాట వల్ల. సార్ మీరు తలుచుకుంటే ఎంత సార్, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు సార్, సినిమా ఇండస్ట్రీ సార్, దీన్ని కొంచెం ఆలోచించండి సార్ అని మాట్లాడినప్పుడు మనసు కదిలిపోయింది. అప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు రోడ్ నెంబర్ 5 అనుకుంటా వాళ్ళ ఆఫీసు, నన్ను తీసుకొని వెళ్ళినప్పుడు అన్న ఎన్ని చేసినా ఆయన సీఎం కాడు అంటే నన్ను ఒక్క తోపు తోసేశారు బయటికి, ఒక్క తోపు తోసేశారు. బ్రాహ్మణుని ఊరుకుంటున్నాం, లేకపోతే నేను ఇక్కడే చంపేసేవాళ్ళం అని అన్నారు. మీ ఇష్టం అని అన్నా. కానీ ఏం జరిగింది? ఇది కూడా చెప్పా, ముఖ్యమంత్రి మాత్రం అవ్వడు కానీ కేంద్రం వరకు వెళ్ళి కేంద్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు అబ్బో చాలా అనుభవిస్తాడు, సినిమాలు మాత్రం 3 సంవత్సరాలు దూరం అవుతాడు అన్న. సినిమాలు 3 సంవత్సరాలు దూరం అయినాయి,
గురుగారు మీరు అన్నట్టుగా దూరం అయ్యారు, మరి ఇప్పుడు ఏంటంటే బంతి గోడకు కొడితే ఎలా వస్తుందో ఇప్పుడు అలా మొదలవుతాడు మళ్ళీ అని అన్న. హిట్లర్తో మొదలైంది ఆ యోగం, మొదలైపోయింది అప్పుడు. అలాగే మళ్ళీ మొన్న మొదలైంది, ఏదో 150 అని ఏదో సినిమా వచ్చింది అప్పుడు, మళ్ళీ మొదలవుతుంది. ఎస్, మొదలైంది. అప్పుడు ఇప్పుడు రెండు కరెక్ట్ అయినాయి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడా లేదుగా. కేంద్రం ఫైనల్గా చెప్పండి. నేను ఒక్కటే చెప్తున్నాను అన్న, ఇది చాలా చక్కగా సావధానంగా పూర్తిగా కూర్చొని మాట్లాడుకుంటే నివృత్తి అయిపోయేటటువంటి అంశం. ఎక్కడ దాకా పోతోంది అంటే ఎవరి ఈగోలోకి పోతారు? ఇటు రేవంత్ రెడ్డి ఈగో రేవంత్కి ఉంది. ఎందుకు సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి అయ్యాను, ఇండస్ట్రీ నుంచి నాకు ఎవరు కలవలేదు సో అని చెప్పేసి బయట కూడా ఒక చర్చ నడుస్తుంది. అవును, ఇటు పక్కన అల్లు అవును, ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి? కనీసం బర్త్డే విషెస్ కూడా. అలా కాదు, సీఎం అయిన తర్వాత ఎవరు వెళ్ళారు ఆయన దగ్గరికి? ఎందుకు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టారు? తెలంగాణ కోసం ఆయన పాటుపడ్డాను అని చెప్పినప్పుడు ఆయన అలానే ఆలోచిస్తారు కదా. ఎవరు తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎవరు ఆయన అప్రోచ్ అయ్యారనే కదా ఆయన అడిగింది. బయటకి చెప్పరు నాన్న, అంతే. నేను చెప్పడానికి ఆలోచించను నాన్న, ఇంతే. కాబట్టి ఇప్పుడు ఉన్న సమస్య మాత్రం ఇంకా ఇంకా ముందుకెడుతుంది. దీని గురించి ఢిల్లీలో కూడా చర్చ అవుతుంది, రాసుకో. ఢిల్లీలో కూడా డిస్కషన్ అవుతుంది, వెళ్తారు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు, వెళతారు. ఢిల్లీలో జరిగి తీరుతుంది ఈ చర్చ. అప్పుడు కావాలంటే నేను గుర్తుంటే మళ్ళీ రా గురుగారు మీరు అన్నట్టే అయిందని అంటావు, అంతకు మించి ఏమంటావు? ఈ ఎపిసోడ్ అంటే ఓన్లీ అల్లు అర్జున్ వరకే ఉంటుందా? ఇప్పుడు త్వరలో సంక్రాంతి రాబోతుంది, చాలా చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. వీళ్ళు బెనిఫిట్ షోలు అడిగారు, ప్రభుత్వం ఆల్రెడీ ససేమిరా అన్నది. సో బెనిఫిట్ షోలు ఉండవు, ఇలా ఉండబోతుంది, భయంకరంగా ఉంటుంది. ఓరి రామచంద్ర ఆల్రెడీ మొదలైపోయింది కదా నాన్న. తెలుగు సినిమా రంగం 2 రాష్ట్రాలుగా విడిపోతుంది. తెలుగు సినీ రంగంలో 2 వర్గాలు ఏర్పడతాయి. తెలుగు సినీ రంగంలో చాలామంది స్థలాలు మారతారు. తమిళనాడు నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు అయ్యో ఇండస్ట్రీ ఏమైపోతుందంటే ఏమీ కాదు అన్న. తమిళ రంగం ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడి నుంచి తెలుగు వెళ్ళిందనుకో, ఇక్కడ తెలంగాణ సినీ రంగం ఉంటుంది, అక్కడ తెలుగు భాష సినీ రంగం ఉంటుంది, ఇక్కడ తెలంగాణ మాండ్యలో ఉంటుంది. ఇండస్ట్రీ 2గా విడిపోతుంది అంటారు ఫ్యూచర్లో. మళ్ళీ అడుగుతావే, మొన్ననే కదా నాన్న విడగొట్టింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని. తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎందుకు లేదు? నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు అడగాల్సిన ప్రశ్న. తెలుగు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనంటే కలిసి ఉన్నట్టు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే విడిపోయినట్టేగా. సంక్రాంతి తర్వాత కొన్ని శుభాలు అక్కడ కూడా జరుగుతాయి, అవన్నీ మీ మాధ్యమాల్లో వస్తాయి. కాబట్టి ఇక్కడ ఈగోలకి పోయారా, వాళ్ళ పట్టు సాధించడానికి పోయారా అనేది ఆలోచన పక్కన పెడితే ఖచ్చితంగా నేను ఏదైతే చెప్తూ వచ్చానో అదే జరుగుతుంది.